హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి కదా, సో మేము వసంతవాడలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్తున్నాము. కార్లో మా బుజ్జంకి బ్యాక్ సీట్ నచ్చలేదంట. వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చొని వెళ్ళే వచ్చే కార్లను చూస్తుంది. జర్నీ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది మా బుజ్జమ్మ. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. వెళ్ళే దారిలో మనకి లొల్లలాకులు తగులుతాయి. ఇది మా సైడ్ బాగా ఫేమస్ షూటింగ్ స్పాట్ అన్నమాట. ఇది మీ అందరికీ తెలిసిన ఆత్రేయపురం. ఇక్కడ పూతరేకులు చాలా ఫేమస్. ఇక్కడ ఎటు చూసినా పూతరేకుల షాప్సే కనిపిస్తాయి. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలా రష్ గా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల మొత్తం ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ తో చాలా బాగా అలంకరించారు గుడి మొత్తం. ఇక్కడ ప్రతి శివరాత్రికి పార్వతీదేవికి డబ్బుల దండలు వేస్తారు. ఈ డబ్బుల దండ వేయడానికి ముందే మనం బయట టికెట్ తీసుకొని రావాలి. ఒకవేళ మనం దండ ఇంటి దగ్గర నుంచి తీసుకొని రాకపోతే ఇక్కడ మనం ఎంత మనీకి దండ కావాలనుకుంటున్నామో అడిగితే వాళ్ళే దండ గుర్తిస్తారు. మేము ఇచ్చిన దండలు మా పాపని గర్భగుడిలోకి తీసుకువెళ్ళి అమ్మవారికి దండలు వేసి మా పాపని దగ్గర నుంచి దర్శనం చేయించి మా దగ్గరికి తీసుకొచ్చారు. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. మేము ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తాము శివరాత్రి రోజు. కానీ ఈ సంవత్సరం అయితే జనం చాలా ఎక్కువగా ఉన్నారు. బయట సెట్టింగ్స్ బాగున్నాయి. అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఎలాగో ఆత్రేయపురం వచ్చాం కదా అని ఇక్కడ పూతరేకుల షాప్ దగ్గర ఆగాము. ఇక్కడ పూతరేకులే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము కొన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. శివాయ నమః.